11th chapter, areas related to circles. First question, find the area of a sector of the circle with radius 6 centimeters if the angle of the sector 60 degrees. Circle లో ఒక సెక్టర్ యొక్క ఏరియాను కనుక్కోమంటున్నాడు. సర్కిల్ సెక్టర్ తీసుకున్నాడు, ఇదేమో 60 degreesలో ఉంది, దాని రేడియస్ 6 centimeters క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఈ రెండు ఇచ్చి దీన్ని ఈ ఏరియా మొత్తం ఈ సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేడియస్ ఇచ్చాడు, డిగ్రీస్ ఇచ్చాడు. దీనికి ఫార్ములా ఉంటుంది. ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములా θ/360 × πr². ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు పై ఏమో 22/7 ఆల్రెడీ తెలుసు. ఆర్ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు 6 centimeters, θ అనేది 60 degrees. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ వాల్యూస్ని పెట్టుకుంటే ఆన్సర్ వస్తుంది. θ/360 × πr². θ వాల్యూ 60 కాబట్టి 60/360 × π అంటే 22/7, ఆర్ అంటే రేడియస్ 6 centimeters ఇచ్చాడు కాబట్టి 6 × r² అన్నాడు కాబట్టి 6 × 6, అప్పుడు ఫైనల్గా 132/7 cm². ఆన్సర్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ సర్కంఫరెన్స్ ఈజ్ 22 centimeters. సర్కిల్కి 4 parts చేసుకుంటే దీన్ని క్వాడ్రంట్ అంటారు. ఇప్పుడు దీంట్లో ఈ క్వాడ్రంట్ యొక్క ఏరియాని ఫైండ్ చేయమంటున్నాడు. దీని సర్కిల్ సర్కంఫరెన్స్ 22 centimeters ఇచ్చేసాడు. దాని నుంచి మనం ఆర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ముందు సర్కంఫరెన్స్ అంటే 2πr ఫార్ములా. 2πr = 22 centimeters క్వశ్చన్లో ఇచ్చాడు. పై వాల్యూ మనకి 22/7 అని తెలుసు. 2 × 22/7 ఆర్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఆర్ = 22 centimeters క్వశ్చన్లో ఇచ్చాడు కదా, దాన్ని సింప్లిఫై చేస్తే ఆర్ వాల్యూ 3.5 వచ్చింది. ఆర్ = 22 × 2/7/22 × 1/2 అవుతుంది. యువతలకు వస్తావన్నీ అప్పుడు ఆర్ = 3.5 వచ్చింది. ఇప్పుడు ఆర్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది క్వాడ్రంట్ ఆఫ్ సర్కిల్. ఏరియాని ఈ క్వాడ్రంట్ యొక్క ఏరియాని ఫైండ్ చేయమంటున్నాడు. ఏరియా ఆఫ్ ది క్వాడ్రంట్ అంటే మొత్తము ఏరియా సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? πr². దీంట్లో క్వాడ్రంట్ అంటే 1/4 అడిగాడు కాబట్టి πr²/4 అవుతుంది. πr²/4 కనుక్కోవాలి. ఆర్ వాల్యూ మనకి 3.5 వచ్చేసింది. అప్పుడు πr²/4 అంటే π అంటే 22/7 × ఆర్ అంటే 3.5 2/4. ఎందుకంటే ఇది మొత్తం ఏరియా ఆఫ్ ది సర్కిల్, ఏరియా సర్కిల్ వచ్చేసి πr². ఇందులో క్వాడ్రంట్ అన్నాడు కూడా /4 చేసుకుని ఫార్ములా రాసుకోవాలి. అప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే 22 × 12.5/28 చేస్తే 9.625 m² వస్తుంది. The length of a minute hand of a clock is 14 centimeters. Find the area swept the minute hand in 5 minutes. క్లాక్లో మినిట్ హ్యాండ్ యొక్క లెంగ్త్ అంటే దాని రేడియస్ ఇచ్చేసాడు 14 centimeters అని ఇచ్చాడు. అది 5 minutesలో ఇలా తిరుగుతూ వెళ్తుంటే ఎంత ఏరియా కవర్ చేసింది అనేది ఫైండ్ చేయాలి. ఇలాగా క్లాక్లో ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాని ఏరియా ఎంత అయితే తిరిగిందో ఆ ఏరియాని ఫైండ్ చేసుకోవాలి. ముందు మినిట్ హ్యాండ్ ఫుల్గా కంప్లీట్ చేయాలి 1 hourలో అంటే అది 360 degrees తిరిగినట్టు. అది ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా తిరిగింది కంప్లీట్గా అంటే అది 360 degrees తిరిగినట్టు. అప్పుడు 1 minuteలో ఎంత తిరిగిందంటే 1 hourకి ఎన్ని మినిట్స్? 60 minutes కాబట్టి 360/60 చేసుకుంటే 6 degrees తిరిగింది. 1 hourకి 360 degreesలో తిరుగుతుంది కాబట్టి 1 hourలో ఎంత తిరిగింది అంటే 360/1 minuteలో ఎంత అంటే 360/60 అంటే 6 degrees తిరిగింది. 1 minuteలో 6 degrees తిరిగింది. అలా 5 minutesలో ఎంత అంటే 5 × 6 చేస్తే 30 degrees తిరిగిందని అర్థం. ఇది మొత్తం కంప్లీట్గా తిరగడానికి 360 degrees పడుతుంది. 360 degreesలో మీకు 1 minuteలో ఎంత అంటే 360/60 చేస్తే 1 minuteలో వస్తుంది. కానీ మీకు క్వశ్చన్లో ఏమన్నాడు? 5 minutesలో ఎంత తిరిగింది ఏరియా అని అడిగాడు కాబట్టి 5 minutesలో ఎన్ని డిగ్రీస్ తిరిగిందో మనం ఫైండ్ చేయాలి. అందు గురించి 5 × 6 అంటే 30 అంటే θ వాల్యూ 30 వచ్చేసింది. రేడియస్ r = 14 ఇచ్చేసాడు. అప్పుడు ఏరియా స్వెప్ట్ బై మినిట్ హ్యాండ్ 5 minutesలో ఎంత తిరిగింది? ఫార్ములా ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములా ఏంటి? θ/360 × πr² అనేది ఏరియా ఫార్ములా. అప్పుడు θ వాల్యూ 30 వచ్చేసింది, ఆర్ వాల్యూ 14 ఇచ్చేసాడు. 30/360 × π వాల్యూ ఎంత? 22/7 × ఆర్ వాల్యూ 14 2. దాన్ని సింప్లిఫై చేస్తే 154/3 cm² అవుతుంది. అంటే 5 minutesలో తిరిగిన ఏరియా మొత్తం 154/3 cm².
Fourth question. A chord of a circle of a radius 10 cm subtended a right angle లాగా ఉంది ఇక్కడ O దగ్గర at the center. Find the area of corresponding minor segment, major segment. మైనర్ సెగ్మెంట్ అంటే ఏంటంటే ఒక సర్కిల్ 2 పార్ట్స్ అంటే మిడిల్గా కాకుండా ఇలా 2 పార్ట్స్లా చేసుకుంటే చిన్న పార్ట్ని వచ్చి మైనర్ సెగ్మెంట్ అని, పెద్ద పార్ట్ని మేజర్ సెగ్మెంట్ అంటారు. ఇప్పుడు మనల్ని ఇది ఫైండ్ చేయమంటున్నాడు, ఇది ఫైండ్ చేయమంటున్నాడు విడివిడిగా. ముందు ఇది ఫైండ్ చేయాలంటే దీనిలో ఉన్న ఏరియాలో ఒక సెక్టర్ని తీసుకోవాలి. సెక్టర్ అంటే ఇలా ఫామ్ అవుతుంది. అంటే దీంట్లోంచి ఈ ట్రయాంగిల్ని తీసేస్తే ఈ మిగిలిన పార్ట్నే మైనర్ సెగ్మెంట్ అంటారు. ఇప్పుడు ముందు సెక్టర్ ఏరియా ప్రకారం ఫార్ములా ప్రకారము ట్రయాంగిల్ ఇది మొత్తం OAB ఈ మొత్తం ఈ సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ చేద్దాము. ఏరియా ఫైండ్ చేస్తే ఫార్ములా ఏంటి θ/360 × πr². ఇప్పుడు θ వాల్యూ 90 ఇచ్చాడు, r వాల్యూ 10 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి 90/360 × π అంటే 3.4 క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి 90/360 × 3.4 × 10 × 10 ఈ ఫార్ములా ప్రకారం వేసుకుని మొత్తం సింప్లిఫై చేస్తే ఈ సెక్టర్ మొత్తానికి ఏరియా వచ్చేసి 78.5 స్క్వేర్ సెంటీమీటర్ వచ్చింది. ఇప్పుడు మనం జస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియాని కనుక్కోవాలి. ఈ టోటల్ ఏరియాలో నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని తీసేస్తే మైనర్ సెగ్మెంట్ వస్తుంది. ఈ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, ఇక్కడ మనం 90 degrees ఇచ్చాడు, రేడియస్ 10 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి ఆ ఏరియా ఫార్ములా ఏంటి sin θ r²/2 ఫార్ములా. θ వాల్యూ 90 degrees, r వాల్యూ 10 వచ్చింది కాబట్టి 10 × 10/2 వేసుకుంటే దాన్ని సింప్లిఫై చేస్తే ఈ ఏరియా యొక్క AOB ఏరియా ఏంటి, ట్రయాంగిల్ AOB ఏరియా 50 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ టోటల్ 78.5 వచ్చింది, ఈ చిన్న పీస్ది 50 స్క్వేర్ మీటర్ వచ్చింది. దాంట్లో నుంచి ఈ ఏరియా ట్రయాంగిల్ ఏరియాని తీసేస్తే మైనర్ సెగ్మెంట్ ఏరియా వస్తుంది. 78.5 - 50 చేస్తే 28.5 స్క్వేర్ సెంటీమీటర్ మైనర్ ఏరియా ఫార్ములా వచ్చేసింది. ఇప్పుడు మైనర్ ఏరియా వచ్చింది కాబట్టి ఈ మైనర్ ఏరియాని టోటల్ సర్కిల్ ఏరియాలో నుంచి మైనర్ ఈ పీస్ని తీస్తే మేజర్ సెగ్మెంట్ వస్తుంది. టోటల్ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటి, πr². అంటే 3.14 × π వాల్యూ 3.14 క్వశ్చన్లు ఇచ్చాడు, r వాల్యూ 10 × 10 కాబట్టి 314 స్క్వేర్ మీటర్స్ అయింది. మేజర్ సెగ్మెంట్ కావాలంటే టోటల్ ఏరియా సర్కిల్లో నుంచి మైనర్ ఏరియా సెగ్మెంట్ తీసేయాలి. టోటల్ ఏరియా అంతా 314 - 28.5 తీసేస్తే మేజర్ది 285.5 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. మేజర్ ఏరియా సెగ్మెంట్ ఫార్ములా ప్రకారం టోటల్ ఏరియా సర్కిల్లో నుంచి తీసేస్తే మైనర్ తీసేస్తే మేజర్ సెగ్మెంట్ ఏరియా వస్తుంది. 314 - 28.5 చేస్తే 285.5 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. Sixth question. A chord of a circle of radius 15 cm subtended an angle of 60 degrees at the center. Find the area of corresponding minor and major segment. ముందు మైనర్ అంటే మేజర్ అంటే తెలుసుకుందాం. మైనర్ అంటే ఒక సర్కిల్లో 2 పార్ట్స్ వేస్తే చిన్న పార్ట్స్ లాగా ఈక్వల్ పార్ట్స్ కాకుండా 2 పార్ట్స్లో డివైడ్ చేస్తే చిన్నగా ఉండే పార్ట్ మైనర్ సెగ్మెంట్ అని, పెద్దగా ఉండే పార్ట్ మేజర్ సెగ్మెంట్ అంటారు. ఒక సర్కిల్ తీసుకుని 2 పార్ట్స్ లాగా మిడిల్ కాకుండా 2 పార్ట్స్లో డివైడ్ చేస్తే ఇప్పుడు ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియాని మేజర్ సెగ్మెంట్ ఏరియాని ఫైండ్ చేయండి. మైనర్ సెగ్మెంట్ ఏరియాని ఫైండ్ చేయాలంటే ముందు దీన్ని ఒక సెక్టర్లో తీసుకోవాలి, ఏరియాలో ఇచ్చాడు కాబట్టి ఇలా కట్ చేసి ఇలా ఒక సెక్టర్లో తీసుకుంటే ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములా θ/360 × πr². దీని నుంచి ఇది 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ 60 degrees ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూస్ అని θ వాల్యూ 60, r వాల్యూ 15 పెట్టుకుని పై వాల్యూ 3.14 మన క్వశ్చన్లు ఇచ్చాడు అవన్నీ పెట్టుకుంటే ఏరియా ఆఫ్ ది మొత్తం ఈ ఏరియా మొత్తం OAPB ఇది మొత్తం ఏరియా వచ్చేసి 117.75 60 degrees 117.75 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది ఏరియా ఆఫ్ ది సెక్టర్. ఇందులోంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే ఈ సెక్టర్ యొక్క ఏరియా మైనర్ సెగ్మెంట్ ఏరియా వస్తుంది. ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేయాలంటే ఈ ఏరియా ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియాని ఫైండ్ చేయాలని సెపరేట్ తీసుకుందాము. ట్రయాంగిల్ని ఇక్కడ డ్రా చేసుకుంటే ఇటు ఈ సైడ్ 15 సెంటీమీటర్స్, ఇక్కడ 16 degrees ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఏ నుంచి బిని 2 పార్ట్స్లో 2 ట్రయాంగిల్స్లో డివైడ్ చేశాడు.
ఇక్కడ ఇదొక ట్రయాంగిల్ తీసుకుని ఇక్కడ 60 degrees ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ 2 పార్ట్స్ అయింది కాబట్టి ఇది 30 కింద డివైడ్ అయింది. ఇక్కడ ఒక 30 degrees, ఇక్కడ 30 degrees కింద డివైడ్ అయింది. ఈ 30 ముందు ఈ ఏరియాని ఫైండ్ చేసుకోవాలి, అప్పుడు దాని నుంచి బేస్ తీసుకోవాలి, ఈ ఏరియాని ఫైండ్ చేసి దాని నుంచి బేస్ తీసుకుని ఈ రెండు బేస్లు యాడ్ చేసుకుని హాఫ్ ఇంటూ ఆ ఫార్ములాలో పెట్టుకోవాలి. ముందు ఏఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎంని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ప్రకారము ఏఎంని ఫైండ్ చేయాలి. ఏఎం ఫైండ్ చేయాలంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై, అంటే ఇక్కడ యాంగిల్ మీకు ఇది 30 degrees, ఇది 30 degrees, అందు గురించి సైన్ 30 తీసుకుని సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, సైన్ 30 ఈక్వల్ టు ఏఎం బై ఓఏ, దాని నుంచి తీసుకుంటే ఏఎం వాల్యూ 15/2 వచ్చింది. అలాగే యువతల పార్ట్లో కాస్ థీటా తీసుకున్నాడు, కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, దాని నుంచి సైన్ 30 కాస్ 30 యువతలు తీసుకోవాలి. ఇది 30 degrees, ఇది 30 degrees అయింది కాబట్టి ఆ వాల్యూ తీసుకుంటే ఓఎం బై ఏఓ తీసుకుంటే దాని నుంచి ఓఎం వాల్యూ 15√3/2 అయ్యింది. ఈ రెండు వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఏఎం అంటే ఏంటి? ఏఎం ఈజ్ ఈక్వల్ హాఫ్ ఏబి, దాని నుంచి ఏఎం అంటే ఇందులోంచి ఏబి అంటే ఫుల్ కాబట్టి ఇందులో హాఫ్ కాబట్టి ఏఎం ఈక్వల్ టు హాఫ్ ఏబి, దాని నుంచి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వెళ్తే 2am అవుతుంది, ఏబి వాల్యూ 2am అవుతుంది. అప్పుడు 2 × 15/2 చేసుకుంటే దాని ఆన్సర్ 15 వచ్చింది. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి, దీని ఏరియాని ఫైండ్ చేసుకోవాలి కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దీని బేస్ ఎంత? ఏబి అనేది బేస్, హాఫ్ ఇంటూ హైట్, ఓఎం అనేదేమో హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ ఓఎం, హాఫ్ ఇంటూ 15 ఇంటూ ఓఎం వాల్యూ 15√3/2 వచ్చింది. ఓఎం వాల్యూ 15√3/2 వచ్చింది కాబట్టి ఈ మొత్తం ఫైండ్ చేస్తే 97.3125 సెంటీమీటర్ వచ్చింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏపీబీ, ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఓఏపీబీ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ అంటే టోటల్ ఏరియా తీసుకుని దాంట్లో నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే సెక్టర్ ఏరియా తీసుకుని దాంట్లో ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మైనర్ సెగ్మెంట్ ఏరియా వస్తుంది. ఈ టోటల్ది ఈ సెక్టర్ ఏరియా ఏమొచ్చింది ఇందాక? టోటల్ సెక్టర్ ఏరియా 117.75 వచ్చింది. దాంట్లో నుంచి ఇప్పుడు వచ్చిన ట్రయాంగిల్ ఏరియా సెగ్మెంట్ ఏరియా తీసేయాలి. 117.75 మైనస్ 97.305 తీసేస్తే 20.4375 వచ్చింది. మైనర్ సెగ్మెంట్ ఏరియా వచ్చింది. ఇప్పుడు మీకు మైనర్ సెగ్మెంట్ ఏరియా వచ్చాక మేజర్ సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలి. మేజర్ సెగ్మెంట్ ఏరియా ఎలా కనుక్కుంటారు? టోటల్ సర్కిల్ ఏరియాలో నుంచి మైనర్ సెగ్మెంట్ తీసేస్తే మేజర్ వస్తుంది. టోటల్ ఏరియా సర్కిల్ ఫార్ములా ఏంటి? πr², పై వాల్యూ 3.14, ఆర్ అంటే 15 × 15, టోటల్ది దాంట్లో నుంచి మైనర్ సెగ్మెంట్ 20.435 వచ్చింది. ఆ రెండు సింప్లిఫై చేస్తే మేజర్ సెగ్మెంట్ ఏరియా వచ్చేసి 686.0625 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది.